అప్పటి నుంచి జీవనం ఉండిపోయింది. ఆ, ఇక్కడే లగ్నం చేసుకున్నాడు. ఇక్కడ లగ్గం చేసుకున్నారు. మరి భార్య వాళ్ళు భార్య కళ్ళ అలవాటు ఉందా? అవునా? భార్య కళ్ళ అలవాటు ఉంది. ఆ, ఆమె తాగికి ఎంత మాట్లాడుతుంది తెలియదు. ఆమె పోలేదు ఆ, ఇష్టండి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ. కొడుకు ఏడకండి అన్న, మీ కొల్లని నీళ్ళు వస్తున్నాయి. కొడుకు గిట్టుండే ఆ, హాస్టల్లో కూర్చున్నా. వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో వేసి మీరు ఇక్కడ కొన్ని ఇలా జీవితం గడిపేస్తున్నారు. ఏమీ రేటు చేయలేదు. ఎటు పోలేదు. అమ్మా. దేవుడు ఉన్నాడు అన్న, ఎప్పటికైనా కాల్ సెట్ అయితే మీరు ఏదైనా పని చేసుకుంటారు ఏడోకని. నాకు బళ్ళు మొత్తం తెలిసిన వాళ్ళే. డ్రైవింగ్ లో మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే కాల్ మంచిగా లేదు. 20 సంవత్సరాల నా లైసెన్స్ 20 సంవత్సరాల లైసెన్స్ ఉండేది, అది పోయింది. అప్పుడు సీనియారిటీ ఉంది లైసెన్స్ కదా, లైసెన్స్ మీద, అది కూడా బ్లాక్ అయిపోయింది. అది కూడా బ్లాక్ అయిపోయింది. సంవత్సరం రిన్యూవల్ చేయాలి. ఆ, ఇప్పుడు ఈ రిన్యూవల్ చేపిస్తుంది లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి దిగా స్టేషన్ కాడ పడుకున్నా. ఉమ్, ఆ పర్స్ ఫోన్ మొత్తం ఉమ్. ఆధార్ కార్డు ఇంకా కాదు, ప్రూఫ్స్ అన్ని పోయాయి, ప్రూఫ్స్ అన్ని పోయాయి. వాళ్ళు చేసిన ఒక దొంగతనం వల్ల మీ జీవితం ఇలాగ అయిపోయింది అన్న. సరే అన్న, పోయేస్తావు మరి, జాగ్రత్త. ఆ పిల్లల్ని ఏదో హాస్టల్లో వేసారన్నారు కదా, మంచిగా చదివించుకోండి సరేనా? ఎప్పటికైనా కాల్ సెట్ అవుతుంది అన్న, నీకున్న టాలెంట్కి ఎక్కడో ఉద్యోగం దొరుకుతుంది. ఓకే అన్న, మరి వెళ్ళొస్తా, బాయ్.